ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్, పోలాండ్ దేశాల్లో ఈ నెల 21వ తేదీ నుంచి పర్యటించనున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరుపై సమీక్షించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో సమావేశం నిర్వహించారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో నేపాల్ విదేశాంగ మంత్రి అర్జురానా దేవ్బాతో సమావేశమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 113వ సంచిక ఈ నెల 25వ తేదీన ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్లో పర్యటించనున్నారు. ఈ నెల 23వ తేదీన ఉక్రెయిన్లోని కీవ్ను ప్రధానమంత్రి సందర్శిస్తారని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఉక్రెయిన్లో వివాదం పరిష్కరించేందుకు భారత్ ఎల్లప్పుడూ దౌత్యం చర్చలను సమర్థిస్తుందని స్పష్టం చేసింది. ఈ పర్యటనలో భాగంగా ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. ఆ దేశంలో కొనసాగుతున్న యుద్ధంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. 2022లో ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీవ్ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. ఇటీవల ఇటలీ వేదికగా జరిగిన G7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా జెలెన్స్కీ నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ కంటే ముందు ఈ నెల 21, 23 తేదీల్లో పోలాండ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరుపై సమీక్షించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బ్యాంకులకు సంబంధించిన కీలక సూచీలైన డిపాజిట్ వృద్ధి, క్రెడిట్ టు డిపాజిట్ నిష్పత్తి, ఆస్తుల నాణ్యతపై సమీక్షించారు. పీఎం ఆవాస్ యోజన, పీఎం సూర్యఘర్, పీఎం విశ్వకర్మ వంటి ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరును కూడా ఆర్థిక మంత్రి విశ్లేషించారు. అలాగే ప్రాంతీయ, గ్రామీణ బ్యాంకుల పనితీరును సమీక్షించారు. ఈ సమీక్షలో ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి డాక్టర్ వివేక్ జోషి, ప్రభుత్వ రంగ బ్యాంకుల మేనేజింగ్ డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో నేపాల్ విదేశాంగ మంత్రి అర్జురానా దేవ్బాతో సమావేశమయ్యారు. 5 రోజుల భారత పర్యటనలో భాగంగా నిన్న ఆమె న్యూఢిల్లీకి చేరుకున్నారు. నేపాల్ తన నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో భారత్కు ప్రాధాన్యత కలిగిన భాగస్వామి అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పర్యటన ద్వైపాక్షిక సహకారంలో పురోగతిని చర్చించడానికి, సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇరుపక్షాలకు అవకాశం కల్పిస్తుందని పేర్కొంది. పారా ఒలింపిక్స్లో పాల్గొనే క్రీడాకారులకు 140 కోట్ల మంది భారతీయుల ఆశీర్వాదం ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు క్రీడాకారులతో నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో ప్రధానమంత్రి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా ఈ నెల 28వ తేదీ నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు ప్యారిస్ నగరంలో పారా ఒలింపిక్స్ జరగనున్నాయి. భారత్ నుంచి 84 మంది క్రీడాకారులు ఈ ఒలింపిక్స్లో పాల్గొనున్నారు. పారా ఒలింపిక్స్లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడు పట్టుదలతో ప్రతిభ చూపి పతకాలు సాధించాలని ప్రధానమంత్రి పేర్కొంటూ 140 करोड़ देशवासी आपको आशीर्वाद दे रहे हैं, विजय भव। किसी भी खेल का खिलाड़ी जब इतने बड़े मंच तक पहुंच जाता है तो उसके पीछे साहस, समर्पण और त्याग की पूरी गाथा होती है. आपका उत्साह बता रहा है, नए रिकॉर्ड बनाने को आतुर है. आपका यहां तक पहुंचना बताता है कि आप भीतर से कितने मजबूत है. पूरे आत्मविश्वास के साथ मैदान में उतरिएगा, फिर आपको जीत से कोई नहीं रोक सकता. पेरिस पैरालंपिक्स के लिए बहुत बहुत बधाई एवं शुभकामनाएं. అటల్ ఇన్నోవేషన్ మిషన్ భారత్, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన స్టార్టప్లు, ఎంఎస్ఎంఈల నుండి ర్యాపిడ్ ఇన్నోవేషన్ స్టార్టప్ ఎక్స్పాన్షన్ యాక్సిలరేటర్ యొక్క క్లైమేట్ స్మార్ట్ అగ్రోటెక్ కోహార్ట్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. భారత్, ఆస్ట్రేలియా 2 దేశాల మధ్య అంతర్జాతీయ వ్యాపార విస్తరణ లక్ష్యంగా వ్యవసాయ రంగంలో సవాళ్లను పరిష్కరించే ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ఈ కార్యక్రమం ఉపకరిస్తుంది. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడంతో పాటు వ్యవసాయ రంగంలో తక్షణ సవాళ్లను పరిష్కరించడం, రైతులు తమ నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా స్థితిస్థాపక పద్ధతులను అవలంబించడానికి ఇది గొప్ప వేదిక కానుందని అటల్ ఇన్నోవేషన్ మిషన్ ప్రతినిధి ప్రమిత్ డాష్ తెలిపారు. దేశవ్యాప్తంగా సోదర సోదరీమణులు ఈరోజు రక్షాబంధన్ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రక్షాబంధన్ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రక్షాబంధన్ ప్రజల మధ్య సత్సంబంధాలను పెంపొందిస్తుందని, అలాగే సంతోషం, శ్రేయస్సుతో పాటు ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతుందని పేర్కొన్నారు.
రక్షాబంధన్ గురించి మాట్లాడుతూ అన్నా తమ్ముళ్ళ అక్కా చెల్లెల సత్సంబంధాలను పెంపొందించడం కోసం జరిగే ఈ పవిత్రమైన వేడుకని ఇది వారి మధ్య బంధాన్ని బలోపేతం చేస్తుందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అభివర్ణించారు. మహిళల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు పూర్వ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ఇతర అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 113వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 23వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. ప్రపంచ దక్షిణ దేశాలకు చెందిన 30 మంది ఆరోగ్య నిపుణులు ఈ రోజు నుండి 4 రోజుల పాటు భారత్లో పర్యటించనున్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఇండియన్ ఫార్మా కోపియా కమిషన్ సహకారంతో ఈ పర్యటన నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ పర్యటన సందర్భంగా ఆరోగ్య విధాన రూపకర్తలు ఉత్తమ పద్ధతులు, సామర్థ్య పెంపుదల, ఆరోగ్య రంగంలో నాణ్యత నియంత్రణతో పాటు ఐపీసీతో సహకారం గురించి చర్చిస్తారు. నిపుణులు జనౌషధి కేంద్రాలు, వ్యాక్సిన్ల తయారీ యూనిట్లు, పరిశోధన ప్రయోగశాలను చూడడానికి ఆగ్రా, హైదరాబాద్లను సందర్శించనున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు సాధారణంగా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాల కారణంగా ఈరోజు ట్రేడింగ్లో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్న సూచీలు చివరకు మిశ్రమంగా ముగిశాయి. దీంతో సెన్సెక్స్ 12 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 31 పాయింట్లు పెరిగింది. కోల్కతా ట్రైనీ వైద్యురాలపై జరిగిన అత్యాచారం అమానుషమని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మహిళలు, బాలికలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. భారత పౌరసత్వం అందుకున్న మహిళలతో ఈరోజు ఢిల్లీలో నిర్వహించిన రక్షాబంధన్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపడతామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి వేళ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఓ చెట్టుకు రాఖీ కట్టారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సోదరభావాన్ని ప్రతిబింబించే రాఖీ పండుగ రోజున అన్నదమ్ములకు, ఇతర కుటుంబ సభ్యులకే కాకుండా పచ్చని ప్రకృతికి రక్ష కట్టే సంప్రదాయం ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఉంది. ఆరోగ్యాన్ని కాపాడే ఆలోచనతోనే అక్కడ ప్రజలు రాఖీ పౌర్ణమి రోజున దగ్గరలోని అడవికి చేరుకుని పెద్ద ఎత్తున గుమిగూడి చెట్లు, మహావృక్షాల కొమ్మలు, కాండాలకు రాఖీ కడుతుంటారు. దీన్ని జంగిల్ రక్షాబంధన్గా పిలుస్తారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్, పోలాండ్ దేశాల్లో ఈ నెల 21వ తేదీ నుంచి పర్యటించనున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరుపై సమీక్షించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో సమావేశం నిర్వహించారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో నేపాల్ విదేశాంగ మంత్రి అర్జురానా దేవ్బాతో సమావేశమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 113వ సంచిక ఈ నెల 25వ తేదీన ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.